హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి factoryfeed.in కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగింది. వీళ్ళకైతే టెలికాలర్ అయితే కావాలన్నమాట. సో తమిళనాడు, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. మీకైతే 20 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 44 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్. సో 10 నైపుణ్యాల్లో మ్యాచ్ అయ్యి ఉంటారనమాట. మీరు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేకెన్సీకి స్కిల్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు, జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వినియోగదారు అవసరాలు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే జట్టు నాయకత్వం అనేది ఇవ్వడం జరిగింది. జట్టు నిర్మాణం అనేది కూడా ఇవ్వడం జరిగింది. విద్య, అలాగే సమస్య పరిష్కారం, అలాగే డేటా ఎంట్రీ, రాతపూర్వక కమ్యూనికేషన్, అలాగే ఇంగ్లీషు కమ్యూనికేషన్, అలాగే రాయడం అనేది మీకైతే ఖచ్చితంగా రావాలి. సో మీరైతే ఈ యొక్క స్కిల్స్లో ఏ స్కిల్ అయితే మీకు ఉందో ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీరైతే మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్కి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఫ్యాక్టరీ ఫీడ్ గురించి చూసుకుంటే ఫ్యాక్టరీ ఫీడ్ అనేది వీడియో ఫస్ట్ B2B ప్లాట్ఫామ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది తయారీదారులు మరియు సరఫరాదారులు ఉత్పత్తులను ప్రదర్శించడానికి, కొనుగోలుదారులతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఆన్లైన్లో నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలోని వ్యాపారాలు ఒకదానితో ఒకటి ఎలా కనుగొంటాయి మరియు కలిసి పనిచేస్తాయి మేము తిరిగి ఊహించుకుంటున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ పాత్ర ఎవరి కోసం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ పాత్ర గృహిణులు లేదా ఇంటి నుండే తమ కెరీర్లను తిరిగి ప్రారంభించాలనుకునే మహిళలకు బాగా సరిపోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఫోన్ కాల్స్లో నమ్మకంగా ఉంటే, తమిళం మరియు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలిగితే మరియు వ్యవస్థీకృతంగా ఉంటే ఇది మీకు బాగా సరిపోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర అవలోకనం వచ్చేసరికి టెలికాలర్ అనమాట. యూజర్ వెరిఫికేషన్ అండ్ ఆన్ బోర్డింగ్గా మీరు కొత్తగా నమోదు చేసుకున్న వినియోగదారులను, ప్రధానంగా ఫ్యాక్టరీ యజమానులను మరియు B2B విక్రేతలు మీరైతే నియమిస్తారనమాట, సంప్రదిస్తారు. అలాగే వారి వ్యాపార వివరాలను ధృవీకరిస్తారు మరియు ఫ్యాక్టరీ ఫీడ్ ప్లాట్ఫామ్లో ప్రారంభించడంలో వారికి సహాయం చేసే విధంగా కూడా మీరైతే ఉంటారు. సో ఈ పాత్ర ఎవరి కోసం అనేది చెప్పడం జరిగింది. ఫ్యాక్టరీ ఫీడ్ గురించి చెప్పడం జరిగింది. పాత్ర అవలోకనం గురించి కూడా మీకైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బాధ్యతలు చూసుకుంటే ఫ్యాక్టరీ ఫీడ్ ప్లాట్ఫామ్లో కొత్త వ్యాపార రిజిస్టర్లకు కాల్ చేసి ధృవీకరించే విధంగా ఉండాలి. ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుందో వివరించే విధంగా ఉండాలి మరియు వినియోగదారుల ఆన్ బోర్డింగ్ పూర్తి చేయడంలో సహాయపడే విధంగా ఉండాలి. అంతర్గత సాధనాల్లో కాల్ వివరాలను ఖచ్చితంగా రికార్డ్ చేసే విధంగా ఉండాలి. ఆపరేషన్స్ బృందంతో వినియోగదారు అభిప్రాయాన్ని మరియు సమస్యలను ఎంచుకునే విధంగా ఉండాలి. అలాగే ప్రామాణిక కాలింగ్ స్క్రిప్ట్ను అనుసరించండి మరియు మెరుగుదలను సూచించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే అవసరాలు చూసుకుంటే తమిళం మరియు ఆంగ్లంలో పట్టు తప్పనిసరి అనమాట. హిందీ అనేది ఒక ప్లస్ అనమాట. ఫోన్ ఆధారిత కమ్యూనికేషన్లో నమ్మకంగా ఉండే విధంగా ఉండాలి. డేటా ఎంట్రీ కోసం స్మార్ట్ ఫోన్లు లేదా కంప్యూటర్లతో ప్రాథమిక పరిచయం అనేది చాలా అవసరం. టెలికాలింగ్ మద్దతు లేదా బోధనలో మునుపటి అనుభవం అనేది ఉపయోగకరంగా ఉంటుంది, కానీ అవసరం లేదన్నమాట. పని చేయడానికి ప్రశాంతమైన స్థలం మరియు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఒక ఫోన్ అయితే ఉండాలన్నమాట. మేము అందించేవి చూసుకుంటే ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు అనేది అందిస్తున్నారు. అలాగే మీ షెడ్యూల్ ఆధారంగా పార్ట్ టైం లేదా
ఫుల్ టైం అవకాశాలు అయితే అందిస్తున్నారు, పూర్తి సమయం అవకాశాలు అనమాట. స్నేహపూర్వక మరియు సహాయక బృందం శిక్షణ అందించబడుతుందన్నమాట. కార్యకలాపాలు లేదా మద్దతులో ఇతరుల పాత్రలోకి ఎదగడానికి అవకాశం అనేది లభిస్తుంది. అలాగే డిజిటల్గా మారడంలో భారతీయ తయారీదారులకు మద్దతు ఇవ్వడానికి ఒక అర్థవంతమైన అవకాశం అనేది లభిస్తుంది అనమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.